ప్రధానమంత్రి గారు అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం, అవకాశం కల్పించండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, అన్ని రాష్ట్రాలల్లో అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నవి. ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే, యోగి గారు పరిపాలించే రాష్ట్రం మాత్రమే మిగులు దిగుబడి చూపిస్తుంది. ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా అప్పులమయమే. ఉచిత పథకాలను ఏ ప్రభుత్వాలైనా ఇచ్చే ముందు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఉచిత పథకాలతో వచ్చిందేమీ లేదు. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి లక్షల కోట్ల అప్పులు రానున్నటువంటి ముందు కాలంలో ఎవరు తీర్పాలి? వాటికి వడ్డీలు ఎవరు కట్టాలి? వాటిని మరి అప్పుల కప్పు అయిన తర్వాత మరి ఇంకో నాళ్ళకు ఈ భారతదేశాన్ని ఏం చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అప్పులు లేని పరిపాలనలు చేయాలి, కానీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలని చెప్పేసి నిధులను కేటాయిస్తూ అప్పుల మీద అప్పులు చేస్తే ఇవి ప్రజల మీద భారమై ప్రతి ఒక్కరికి ఈ అప్పులు చాలా స్థాయిలోకి వెళ్ళిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే ప్రతి మనిషి మీద 2-3 లక్షల దాకా అప్పులు ప్రభుత్వాలు వేయబడుతున్నాయి. మరి ఇట్లా అప్పులు చేసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలని, ఈ ఉచిత పథకాలను పెట్టి పరిపాలించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు రాజ్యసభ సభ్యునిగా మీ పరిపాలనలో నాకు మీ పక్కనుండే అవకాశం ఇవ్వండి. నేను అప్పులు లేని భారతదేశం నిర్మించేటందుకు, మీకు సలహాలు సూచనలు ఇచ్చేటందుకు నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను భువనగిరి పార్లమెంటు నుంచి కాన్స్టిట్యూటెడ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను అండ్ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేశానని ప్రియతమ ప్రధానమంత్రి గారు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజ్యసభ సభ్యునిగా మీ యాదగిరి రాజయోగి.